పశ్చిమ బెంగాల్లో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా పదవికి రాజీనామా చేయనని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి తర్వాత కూడా మమతా బెనర్జీ తాను రాజీనామా చేయబోనని 2 సార్లు ప్రకటించారు. తాను ఓడిపోలేదని, మోసంతో ఓడించారంటూ ఎన్నికల ప్రక్రియపైనే ఆమె ఆరోపణలు చేశారు. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు మే 7 అర్ధరాత్రితో ముగియనుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 172 ప్రకారం అసెంబ్లీ 5 ఏళ్లు గడువు పూర్తయిన వెంటనే అది ఆటోమేటిక్ గా రద్దవుతుంది. దీంతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల హోదాలు కూడా ముగిసినట్లు భావించాలని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మమత రాజీనామా చేయకపోతే గవర్నర్కు ప్రత్యేక అధికారాలు దాఖలవుతాయని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రి, మంత్రివర్గం గవర్నర్ అనుమతితోనే పదవిలో కొనసాగగలరని, మెజారిటీ కోల్పోయిన ప్రభుత్వం రాజీనామా చేయకపోతే గవర్నర్ నేరుగా వారిని తొలగించే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితులు దేశ రాజకీయ చరిత్రలో దాదాపు లేవు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు గవర్నర్ తాత్కాలిక పరిపాలన ఏర్పాట్లు చూసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అవసరమైతే రాష్ట్రపతి అనుమతితో గవర్నర్ తాత్కాలిక పరిపాలన చేపట్టే అవకాశం కూడా ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మమతా బెనర్జీ మాత్రం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన టీఎంసీ ఎమ్మెల్యేలకు నల్ల దుస్తులు ధరించాలని సూచిస్తూ ఎన్నికలు కుట్రపూరితంగా జరిగాయని ఆరోపించారు. మొత్తంగా బెంగాల్లో ఇప్పుడు రాజకీయమే కాదు, రాజ్యాంగ చర్చ కూడా హాట్ టాపిక్ గా మారింది. మమతా బెనర్జీ తదుపరి అడుగేంటి? గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కొత్త ప్రభుత్వం ఎప్పుడు బాధ్యతలు చేపడుతుంది అన్నది దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.